క్రిస్మస్ ను ఠారెత్తిస్తున్న చిన్న సినిమాల గోల. పెద్ద సినిమాల హడావిడి లేనప్పుడు చిన్న సినిమాలు విడుదల చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడడంతో అవకాశం దొరికినప్పుడు మూకమ్మడిగా చిన్న సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతూ జనాన్ని అయోమయంలో పెడుతున్న సందర్భాలు గతంలో అనేకం చూశాం. అయితే ఈసారి క్రిస్మస్ కు ఎప్పుడూ లేని విధంగా 5 సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతూ ఉండడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పేరుకు ఈ సినిమాలు చిన్న సినిమాలే అయినా ఈ సినిమాలలో మోహన్ బాబు, అల్లరి నరేష్, గోపీచంద్ లాంటి హీరోలు కూడా తమ తమ సినిమాలను పోటీగా విడుదల చేస్తూ ఉండడం బట్టి ప్రస్తుతం మన ఇరు రాష్ట్రాలలోనూ థియేటర్ల సమస్య ఏ విధంగా చిన్న సినిమాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. ప్రస్తుత పరిస్థితులలో చిన్న సినిమాలకు రెండవ వారం పోస్టర్ కూడా చూసుకోవడం కష్టతరమైన పరిస్థితులలో ఏకంగా 5 సినిమాల మధ్య ఈ క్రిస్మస్ పోటీ ఏమిటి అని ఫిలిం నగర్ వర్గాలు విస్తుపోతున్నాయి. భారీ సినిమాలు రిలీజ్ విషయంలో పెద్ద సినిమాల నిర్మాతలు ఓ అండర్స్టాండింగ్ తో సాగిపోతూ ఉంటే చిన్న సినిమాల నిర్మాతలు మటుకు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ఒకే వారంలో తమ సినిమాల రిలీజ్ డేట్ ను ఇచ్చేసుకుని తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారు అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈ క్రిస్మస్ కి ఏకంగా 5 సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. ఇందులో మామ మంచు, అల్లుడు కంచు, సౌఖ్యం లాంటి మీడియం రేంజ్ సినిమాలు కూడా చిన్న సినిమాలతో సమానంగా పోటీ పడడం ఆశ్చర్యంగా మారింది. ఇక ఇదే రేసుకు 3వ సినిమాగా సుధీర్ బాబు భలే మంచి రోజు కూడా వచ్చేస్తోంది. ఇవి చాలవు అన్నట్టుగా ఒక కొత్త హీరోతో అబ్బాయితో అమ్మాయి లాంటి చిన్న సినిమాలు కూడా వెనుక ముందు చూసుకోకుండా వచ్చేస్తున్నాయి. సామాన్యంగా క్రిస్మస్ కు సంబంధించి కలెక్షన్స్ పరంగా పెద్దగా అద్భుతాలు ఏమీ జరగవు. అదీ కాకుండా జనవరిలో సంక్రాంతికి వచ్చే భారీ సినిమాల కోసం కలెక్షన్స్ బాగున్నా చిన్న సినిమాలు అన్నీ థియేటర్ల నుండి తీసివేస్తారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఏ ధైర్యం చూసుకొని కేవలం క్రిస్మస్ ను ఆధారంగా చేసుకొని ఇన్ని సినిమాలు ఒకేసారి దాడికి దిగుతున్నాయి అంటూ టాలీవుడ్ నిర్మాతలు ఆశ్చర్యపడుతున్నారు.